హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా మోటోలా ఈరోజు మన ఇండియాలో ఒక పెద్ద బాంబనే పేల్చింది. చాలా తక్కువ ప్రైస్లో ఒక 5G మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఇదే మనకి 20,000 కంటే తక్కువ బడ్జెట్లో లాంచ్ అయిన మొట్టమొదటి 5G మిడ్ రేంజ్ మొబైల్. అఫ్కోర్స్ ఇంతకుముందు మనకి చాలా మొబైల్స్ లాంచ్ అయినాయి ప్రీమియం సెగ్మెంట్లో. డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి మనకి 5G మొబైల్స్ వచ్చినాయి. అది కాకుండా OnePlus వాళ్ళు కూడా OnePlus నాట్ పేరుతో మనకు ఒక మిడ్ రేంజ్ 5G మొబైల్ తీసుకొచ్చారు. కాకపోతే అది 26,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ 20,000 కంటే తక్కువ బడ్జెట్లో లాంచ్ అయిన మొట్టమొదటి 5G మిడ్ రేంజ్ మొబైల్ ఇదే అనమాట. ఇదే మనకి మోటో G 5G. ప్యూర్ చైనీస్ బ్రాండ్స్ అయిన రియల్మీ, రెడ్మీ వాళ్ళు నెక్స్ట్ మంత్లో అంటే డిసెంబర్ మంత్లో మన ఇండియాలో 5G మిడ్ రేంజ్ మొబైల్స్ని లాంచ్ చేయబోతున్నారు. సో వాళ్ళకంటే ముందే ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి వీళ్ళు 20,000 కంటే తక్కువ బడ్జెట్లో ఈ మొబైల్ని తీసుకొచ్చారు. జనరల్గా ఇంతకుముందు మోటోలో స్ట్రాటజీ ఎలా ఉండేదంటే, చైనీస్ బ్రాండ్స్ అయిన రియల్మీ, రెడ్మీ వాళ్ళు ఒక 10,000 రూపాయల బడ్జెట్లో ఒక మొబైల్ లాంచ్ చేస్తే వీళ్ళు 15,000, 16,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేసేవాళ్ళు. కానీ వీళ్ళే ఈసారి ఇంత తక్కువ బడ్జెట్లో 5G మొబైల్ని లాంచ్ చేసిన తర్వాత మిగతా బ్రాండ్స్ ఖచ్చితంగా దీనికంటే బెటర్గానే తీసుకురావాలని ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట. సో అది కాకుండా ఆ ఫోన్స్లో మనకి స్టాక్ అనేది కాకుండా కస్టమ్ స్కిన్స్ ఉంటాయి, రియల్మీ UI, MI UI ఇలా కొంచెం హెవీ స్కిన్స్ ఉంటాయి. కానీ దీంట్లో మాత్రం స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ని మీకు ఇవ్వబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మోటో G 5G అనేది ఒక మంచి ట్రెండ్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అది కాకుండా చీపెస్ట్ 5G మొబైల్ కూడా ఇదే కాబట్టి ప్రజెంట్గా మిడ్ రేంజ్లో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇక దీంట్లో టెక్నికల్ డీటెయిల్స్లో ఒకసారి వెళ్తే ఇందులో మనకి 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో LTPS IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇక దీంట్లో వీళ్ళు వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 750G ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేశారు. సో ఈ ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ మిడ్ రేంజ్లో 5Gతో. అండ్ ఇంతకుముందు మనకు వచ్చిన OnePlus నాట్లో ఉన్న 765G ప్రాసెసర్ ఏదైతే ఉందో దానికంటే కొంచెం లోవర్ వేరియంట్ లాగా ఇది ఉంటుందన్నమాట. పెర్ఫార్మెన్స్ పరంగా మాత్రం మిడ్ రేంజ్లో ఉండాల్సిన ప్రాసెసర్ ఇది. అది కాకుండా ఇది 5G సపోర్ట్ కూడా ఉంది కాబట్టి, అది కూడా 20,000 రూపాయల బడ్జెట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.2 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో గ్రాఫిక్స్ మనకి Adreno 619 GPU యూజ్ చేశారు. ఇక కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f1.7 ఉంటుంది. 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. 30 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్, మూడోది ఒక 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మ్యాక్రో సెన్సార్ లాగా యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ మీకు పంచ్ హోల్ కెమెరా ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 20 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లో ఇస్తారనమాట. అండ్ ఈ డిస్ప్లే ఏదైతే దీంట్లో వాడే డిస్ప్లే ఉందో ఇది HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ బడ్జెట్లో అంటే మిడ్ రేంజ్ కేటగిరీలోకి వెళ్తే మాత్రం ఈ స్పెసిఫికేషన్స్తో 5G లేదు అంటే ఒక 15,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ తీసుకురావచ్చు. కాకపోతే ఇది ఒక 5G మొబైల్ కాబట్టి 20,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఎక్సలెంట్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి రియల్మీ, రెడ్మీ వాళ్ళు కూడా దీనికంటే కొంచెం తక్కువ బడ్జెట్లో తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు క్రియేట్ అవుతుంది అనమాట. అది కూడా మళ్ళీ వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. ఇక దీంట్లో ఒకే ఒక వేరియంట్ తీసుకొచ్చారు వీళ్ళు. 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ మెమరీతో ఉండేది మనకి 20,999 రూపాయలు పెట్టారు. కాకపోతే మీకు HDFC కార్డ్ యూజ్ చేసుకుంటే మీకు ఒక 1000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే రానుంది. 19,999 రూపాయలకి ఈ ఫోన్ వీళ్ళు మనకి తీసుకొచ్చారనమాట. ఇది మీకు డిసెంబర్ 7వ తారీఖు నుంచి మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్లో మీకు అవైలబుల్గా రానుంది. సో ఓవరాల్గా మాత్రం 20,000 రూపాయల బడ్జెట్లో ఇది ఒక సూపర్ ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో దీని గురించి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్తో ఖచ్చితంగా రాయండి. సో ఇది ఫ్రెండ్స్ మోటో G 5G గురించి ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.